ఇద్దరు కార్పొరేట్ ఎంప్లాయీస్, ఉదయాన్నే 8 గంటల నుంచి మళ్ళీ నైట్ 8 వరకు జాబ్, డైలీ ఇదే జాబ్ అన్నమాట. అయితే అలా జాబ్ చేస్తున్న ప్రక్రియలో వాళ్ళ ప్యాషన్ చూసి అండ్ వాళ్ళకున్న క్రియేటివిటీ నాలెడ్జ్ చూసి మెల్లిగా ఒక్కొక్క ఫ్రెండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ ఆపర్చునిటీస్ చేసే కొద్ది ఏమైనా అంటే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువైపోయి చేసిన ఆ జాబ్ ని వాళ్ళు దాంట్లోంచి పక్కకు రావాల్సి వచ్చింది. అయితే ఇది ఏంటి ఆపర్చునిటీ అనుకుంటున్నారా? మన ఛానల్ నిండా ఇలాంటివే ఉంటాయి. వెతికి మరీ మనకి మంచి డీల్స్, మంచి కాన్సెప్ట్స్ అండ్ ఎంతో మంచి సేవింగ్స్ తో కూడిన ఆనిముత్యాలని మనం తీసుకురావుతున్నాం అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఇల్లుని చూడండి విజువల్స్ చేస్తాను, అట్ ద సేమ్ టైం ఆ ఇంటిని క్రియేట్ చేసిన వాళ్ళని కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో వీళ్ళనమాట విశ్వకర్మానాలేమో మరి ఇంటిని తీర్చిదిద్దిన వాళ్ళు అనమాట, ఇంటీరియర్స్ ఇదంతా కూడా. సో తేజస్వి అండ్ విజయ్ అన్నమాట. సో వీళ్ళిద్దరు నేను చెప్పిన ఆ కార్పొరేట్ ఎంప్లాయీస్, నేను చెప్పిన స్టోరీ వీళ్ళిద్దరిదే అనమాట. సో నమస్తే, వెల్కమ్ టు కనెక్ట్ తెలుగు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 12 years నుంచి అండి. 12 years నుంచి చేస్తున్నారా? ఓకే, నైస్. సో ఎలా మీకు ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? యాక్చువల్ గా మాకు వచ్చిన ఆపర్చునిటీ ఫ్రెండ్స్ నుంచే వచ్చింది అనమాట. ఇంట్రెస్టింగ్ అండి. సో మీ ఫ్రెండ్స్, మీరు వర్క్ చేసిన దగ్గర కానీ మీ ఫ్యామిలీకి కానీ సంబంధించిన ఫ్రెండ్స్ మీరు, సో వీళ్ళు వచ్చేసి నాట్ జస్ట్ బై ప్యాషన్, బై ప్రొఫెషన్ ఆర్కిటెక్ట్స్ అనమాట. 12 years నుంచి ఆర్కిటెక్ట్స్ గా ఉన్నారన్నమాట. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్ నుంచి వచ్చారు. సో నచ్చింది వాళ్ళకి బాగా నచ్చింది. అందులో మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో చేసి ఇచ్చాము. అది చాలా ఇంపార్టెంట్ కదా. సో మనము ఎంటర్ప్రైజెస్ కి వెళ్ళినప్పుడు అండ్ ఇలా స్టార్ట్అప్స్ ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు మనకు ఉండే ఆ చిన్న ఎడ్జ్ ఏంటంటే ఇదే అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తాయి అనమాట. సో ఇప్పుడైతే మనం బ్యూటిఫుల్ హౌస్ ని అయితే మనం చూపిపోతున్నాము. అండ్ ఈ వాల్ ప్యానల్స్ ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఈ లైటింగ్ ఇవన్నీ కూడా మీరే సెట్ చేశారా? మేమే సెట్ చేసాం. ఓకే అండి. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత స్క్వేర్ ఫీట్ ఇల్లు? 2350 SFT. 3 BHK నా? 3 BHK. ఓకే ఓకే. సో వీళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ 2350 SFT అని చెప్పారు. ఇంటి లుక్ చూస్తే మాత్రం మీకు చాలా స్పేషియస్ గా అనిపిస్తుంది. సో లుక్ అయితే మీకు చూపిస్తాము, విజువల్స్ వేస్తాము. అండ్ ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకొని వస్తారా అండి? ఎక్కడి నుంచైనా ప్యాకేజ్ లాగా తీసుకుంటారా? లేదండి, ఇది యాక్చువల్ గా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ప్లానింగ్ అనేది ఇచ్చేస్తాం. ఇంటీరియర్ ప్లానింగ్ ఇచ్చేసి అది ఓకే అనుకుంటే దాని ప్రకారంగా ఫాల్ సీలింగ్, 3D డిజైనింగ్ ఇచ్చేస్తాం అనమాట. వన్స్ క్లయింట్ అప్రూవ్ చేస్తే దాన్ని బట్టి వి విల్ ప్రొసీడ్ అనమాట. ఓకే. సో ప్రతిదీ 3D డిజైన్ లో ప్రతిదీ ఇస్తారా? ప్రతి డీటెయిల్ ఇస్తాం అనమాట. బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వాల్ ప్యానల్స్. ఇవన్నీ కూడా మీరే డిజైన్ చేశారని చెప్తున్నారు. ఎవ్రీథింగ్ అండి. సో ఈ వైరింగ్ అదంతా కూడా మీరే చూసేసుకున్నారా? టోటల్ ఇంటీరియర్స్ అంటే స్టార్టింగ్ నుంచి ఉంటుంది మేడం. ఎట్లా అంటే స్టేజ్ వైజ్ గా ఉంటుంది అనమాట మనకి. ఫస్ట్ ఓవరాల్ గా ఫస్ట్ ఫాల్ సీలింగ్ అనేది ఇస్తాము. ఓకే. దాని తర్వాత వైరింగ్ అనేది ఉంటది, తర్వాత వుడ్ వర్క్ కి వస్తాం అనమాట. సో వైరింగ్ అవన్నీ కూడా మీరే ఇద్దరే చూసుకుంటాం. సో ఎలక్ట్రీషియన్స్ ని పిలిపియటం గానీ వాళ్ళతో కోఆర్డినేట్ చేయటం, వాళ్ళతో మొత్తం కోఆర్డినేషన్ మేమే చేస్తాం అన్నమాట. వర్క్ కూడా దగ్గరుండి చూసుకుంటాం అన్నమాట. నైస్ నైస్. ప్యానల్స్ చూసారంటే నేనైతే ఇలాంటి ప్యానల్స్ అయితే నేను UK లో చూసాను అనమాట ఎక్కువ. ఒకసారి మీకు ఆ ప్యానల్స్ విజువల్స్ కూడా నేను చూపిస్తాము. సో ఈ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఇంకా వాళ్ళ టేస్ట్ కి తగినట్లు అన్నమాట. ఫస్ట్ 3D ఇస్తాం కదా మేడం, ఆ 3D లోనే మనకి అన్ని ఫైనల్ అయిపోతాయి అన్నమాట. ఓకే. ఇన్ కేస్ క్లయింట్ ఏమన్నా చేంజెస్ చేయాలనుకుంటే అప్పుడు అప్పటికప్పుడు కలర్ సెలెక్షన్స్ అప్పుడు చేంజ్ చేస్తాం అన్నమాట. సో మీకు ఈ హౌస్ డీల్ చేస్తున్నప్పుడు బాగా ఛాలెంజింగ్ గా అనిపించిన ఒక్క సిచ్యువేషన్ చెప్తారా తేజస్వి గారు? మెయిన్ లివింగ్ రూమ్ లో బీమ్ అండి, ఇక్కడ ఫాల్ సీలింగ్ లో బీమ్ వచ్చింది చూసారా? ఓకే ఓకే. సో బీమ్ అని తెలియకుండా దాన్ని కవర్ చేస్తూ డిజైన్ చేసాం ఇక్కడ. నైస్ నైస్. కరెక్ట్, వీళ్ళు చెప్పేంత వరకు తెలియలేదండి అది బీమ్ అని చెప్పేసి. ఓకే, నైస్, గుడ్, నైస్. దట్స్ వన్ ఆఫ్ ది ఛాలెంజెస్ అన్నమాట. ఈ ఫ్లాట్ లో బీమ్ ని కవర్ చేసాం. ఎలా ఇచ్చారు ఇలా హాల్లో బీమ్ ఇచ్చారు? అసలు అంటే బిల్డర్స్ లే, అది మిమ్మల్ని అనట్లేదు, బిల్డర్స్ అలా హాలే కదా ఇంటికి అందం. చాలా గెస్ట్లు ఇక్కడ వరకే పరిమితం అవుతారు కదా, ఇక్కడ బీమ్ ఇచ్చారేంటి అని అనుకున్నాము. దాన్ని వీళ్ళు తెలివిగా కవర్ చేశారు. దట్స్ సో నైస్. అండ్ లైటింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఏం ఫేసింగ్ అండి? ఈస్ట్ ఫేసింగ్. ఓకే ఓకే. సో ఈస్ట్ ఫేసింగ్ లో ఇది హాల్ అన్నమాట. ఈ లుక్స్ ఇవన్నీ క్లయింట్స్ మూవ్ అయినారా ఇంటికి? మీరు చెప్పినాక ఎంత త్వరగా ఇచ్చారు ఇల్లు? అంటే ఎప్పుడు ఎస్టిమేట్ చేశారు? ఎంత టైం తీసుకున్నారు ఇల్లు ఫినిష్ చేయడానికి? యాక్చువల్ గా 3 months అని చెప్పాము, కాకపోతే క్లయింట్ కి సర్ప్రైజ్ గా 2.5 months లోనే ఇచ్చేసాం అన్నమాట.
దట్స్ అన్ అచీవ్మెంట్. చాలా సార్లు మనకు అక్కడ లేట్ అవుతుంది, వీళ్ళకి తెలియకుండా వీళ్ళ క్లయింట్ ని కూడా నేను లైన్ లో పెట్టాను, వాళ్ళతో కూడా మాట్లాడదాం తర్వాత వీళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు తర్వాత కనుక్కుందాం. ఓకే, దట్స్ సో నైస్. అండ్ బడ్జెట్ ఎంత దాటారు ఈ ఇల్లు అయితే? ఇప్పుడు మీరు చూసిన ఈ బ్యూటిఫుల్ హౌస్ ఇంటీరియర్స్ అయితే ఎంత బడ్జెట్ లో జరిగిపోయినాయి? ఇది 3 BHK ఫ్లాట్, టోటల్ ఫాల్ సీలింగ్, వుడ్ వర్క్, కంప్లీట్ గా ఫిక్స్డ్ ఫర్నిచర్ వర్క్స్ అయితే విత్ లైటింగ్ అన్నమాట 20 lakhs కంప్లీట్ చేసామని. 20 దగ్గరలో 20 బిలోనే సాధించేశారనమాట. ఇవన్నీ వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడం ఇదంతా ఎలా చేయగలుగుతున్నారు? టీమ్ ఉందండి మన దగ్గర, మొత్తం టీమ్ ఉందన్నమాట. దానికి సెపరేట్ ఎలక్ట్రీషియన్స్, ఫాల్ సీలింగ్ పర్సన్స్, లైటింగ్ పర్సన్స్. మరి 12 ఏళ్ళుగా ఈ ఫీల్డ్ లో ఉన్నారంటే మరి ఆ మాత్రం నెట్వర్క్ ఉంటుందిలే. ఓకే, దట్స్ నైస్. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, పూజా రూమ్ చూపిద్దాం. మనకి చాలా ఇష్టమైనది పూజా రూమ్. సో ఇలా వచ్చిందనమాట పూజా రూమ్. ఇది ఏంటి? గ్లాస్ అండి. గ్లాస్ లో డిజిటల్ ప్రింటింగ్ చేయించాం అనమాట. ఓకే ఓకే. సో డిజైన్ కూడా క్లయింట్ చూస్ చేసుకున్నారా? లేదు, మేము ఇచ్చాము కాన్సెప్ట్, నచ్చింది సార్ వాళ్ళకి నచ్చింది. సో తెలుసా ఈ పూజా రూమ్ లో ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఉంది, అది ఏంటనేది నేను రూమ్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దురు. సన్ అండి? సన్ అండి. నైస్, గుడ్ గుడ్. ఇది పూజా రూమ్ ఇట్లా ఉంటుంది అనమాట. అది యంత్రమా? శ్రీచక్రం యంత్రం. శ్రీచక్రం యంత్రమా? బాగుందండి. శ్రీచక్రం యంత్రం చూసారా ఏ పూజా రూమ్ అయినా? క్లయింట్ అడిగారా మీరు? డిజైన్ లో సజెషన్ చేసాము. సో అది ఉంటే ఏంటంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట, అందుకని మేము సజెషన్ చేసి చేపించాం అన్నమాట. సో లోపల లైటింగ్ అది ఆన్ చేసుకోవచ్చా? ఓపెన్ అవగానే ఆన్ అవుతుందా అట్లా ఏమన్నా? లేదండి, అది ఆన్ చేసుకోవాలి, సెపరేట్ స్విచ్ ఉంటది. ఓకే. సో అది ఏంటంటే స్టోన్ లో చేపించాం అన్నమాట. ఆ డిజైన్ అది స్టోన్ అండి? స్టోన్. అది ఎందుకు స్టోన్ ఆఫ్ చేసుకున్నారు అడగచ్చా? స్టోన్ ఏంటంటే దాని నుంచి నేచురల్ లుక్ అనేది వస్తుందని మేము స్టోన్ సెలెక్షన్ చేసుకున్నాం. అండ్ మెయింటెనెన్స్ కూడా ఫ్రీ ఉంటుంది. ఒక్కసారి ఇటు పక్క చూస్తే మనము పూజా రూమ్ లోపల చూస్తే వాళ్ళు వెంటిలేషన్ ఇచ్చారు. దేవుడికి వెంటిలేషన్ పూజా రూమ్ ఇవ్వలేదు అనమాట బిల్డర్. మేమే వుడ్ వర్క్ లో ఒక రూమ్ లాగా క్రియేట్ చేసాం అనమాట, పూజ కోసం కావాలి అని. బాగుంది. సో అందుకని మేము వెంటిలేషన్ కోసం అట్లా CNC లో డిజైన్ తీసుకొని అట్లా కటింగ్ లాగా ఇచ్చామన్నమాట. మీకు లుక్ వైజ్ గా డిజైన్ ఉంటుంది, వెంటిలేషన్ పర్పస్ కూడా వస్తుంది అనమాట ఎట్ ఎ టైం. ఇది చెప్తేనే తెలుస్తుంది యాక్చువల్లీ ఇది రూమ్ ఇవ్వలేదు, మేమే రూమ్ స్పేస్ క్రియేట్ చేసామని. సో చాలా బాగా అద్భుతంగా క్రియేట్ చేశారు. అండ్ పూజా రూమ్ తర్వాత నెక్స్ట్ మనకి కిచెన్ వస్తుంది. కిచెన్ లో ఏమేమి క్రియేట్ చేశారో మనం చూద్దాం. సో కిచెన్ నుంచి ఇక్కడ మనకి బ్యూటిఫుల్ వ్యూ కూడా ఉంది మనకి పూజా రూమ్ సంబంధించి. అండ్ కబోర్డ్స్ కానీ కిచెన్ కానీ లైటింగ్ చాలా బాగుందండి. కిచెన్ లో మెయిన్ లైటింగ్ తోటే లుక్ వస్తుంది మేడం మనకి. ఇంటీరియర్స్ అనేది లైటింగ్ అన్నమాట. మనం చాలా వీడియోస్ లో చూసాం కదండి కిచెన్ ఇంటీరియర్స్ వీడియోస్ మనం ఇది వరకు చేసినాం కదా. సో గ్లాసీ లుక్ ఇస్ ద న్యూ ట్రెండ్ అన్నమాట. సో ట్రెండ్ ఫాలో అయ్యి మొత్తం గ్లాసీ లుక్ తీసుకున్నారు. ఐ థింక్ ఈ క్లయింట్ కి బాగా లైట్ కలర్స్, బీచ్ కలర్స్ ఇష్టమేమో. ఇల్లంతా బీచ్ కలర్స్ తో నింపుకున్నారు. సో లైట్ కలర్స్ ఉండటం వల్ల మనకి ఇల్లు కూడా బాగా పీస్ఫుల్ గా ఉంటుంది. పీస్ అండ్ బ్రైట్నెస్ కూడా బాగుంటుంది. కబోర్డ్స్ లో కూడా లైటింగ్ ఉందా? కబోర్డ్స్ లో కూడా లైటింగ్ ఇచ్చాం మేడం. ఈ కిచెన్ వరకు సెట్ మీరు రీమోడలింగ్ చేస్తారా? ఎవరైనా అడిగితే వాళ్ళు కిచెన్ రీమోడలింగ్ చేస్తాం మేడం, ప్రతిదీ చేస్తాం అన్నమాట. రీమోడలింగ్ ఈజ్ వెరీ బిగ్, అందరూ టేకప్ చేయరు రీమోడలింగ్. మీకు గనక పాత కిచెన్స్ లాంటివి ఉండి ఈ కొత్తగా లేటెస్ట్ గా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే వీళ్ళని ఒకసారి కింద వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అయితే మీరు వాళ్ళు మీకు కొటేషన్ ఇస్తారు. సో ఇష్టం ఉంటే యూ కెన్ గో అహెడ్. వీళ్ళైతే స్టార్ట్అప్ కాబట్టి మీకు మంచి డీల్స్ అయితే తీసుకొని వచ్చే అవకాశం ఉంది. కిచెన్ లో కూడా ప్రతిదీ మేము వుడ్ వర్క్ లో చేయలేదు. సో లోపల గ్రానైట్ వర్టికల్ పార్టీషన్స్ ఉంటాయి మనకి, చూడొచ్చా? చూడండి, లోపల గ్రానైట్ ఉంది చూసారా? ప్రతిదీ గ్రానైట్ తోటి చేసి ఫ్రంట్ ఫేసింగ్ మాత్రం వుడ్ వర్క్ లో చేసామన్నమాట. ఎందుకంటే ఈ కబోర్డ్ కదా మేడం, వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కిచెన్ లో. సో టర్మినేట్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా మేము గ్రానైట్ లో చేపించి ఫ్రంట్ మొత్తం వుడ్ వర్క్ లో తీసుకున్నాం అన్నమాట. ఇది క్వార్ట్స్ తీసుకున్నాం మేడం. ఇవాళ రేపు క్వార్ట్స్ అనేది కొంచెం ట్రెండింగ్ లో ఉంది. గ్రానైట్ అనేది కొంచెం ఓల్డ్ కదా. రెగ్యులర్ గా మనం బ్లాక్ చూస్తాం కదా, ఇది దీన్ని ఇక్కడ వైట్ చూస్తున్నాము, విచ్ ఇస్ లిటిల్ డిఫరెంట్. మరి పసుపు మార్కలు అది తీసుకోదు, మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది, అబ్జర్వ్ చేసుకోదు అనమాట పసుపు అనేది. ఇదంతా మీరు ఎక్కడి నుంచి అయినా సెటప్ కొనుక్కొని వచ్చి ఇక్కడ ఫిక్స్ చేశారా? ప్రతిదీ ఇక్కడే చేసాము, ఇక్కడ చేయించారు. ఇదంతా కూడా మన దగ్గర టీం అంతా ఉంది, కార్పెంటర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళ సైట్ మొత్తం ఇక్కడే చేస్తారనమాట.
ఓకే, అందుకని మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇవ్వగలుగుతున్నారు. ఇవ్వగలుగుతాం. Okay. ప్రతిదీ మన దగ్గర టీం ఉందండి. అండ్ డైనింగ్ రూమ్ లో మీకు డైనింగ్ రూమ్ ఇది చూపిస్తాను ఫస్ట్, అది చూడండి. ఫాల్ సీలింగ్ ఎంత బ్యూటిఫుల్ ఉందో డైనింగ్ రూమ్ లో. అండ్ ఆ ఫాల్ సీలింగ్ కి తగినట్టుగానే ఫ్యాన్ కూడా, అది వాళ్ళ క్లయింట్స్ దా మీరా అండి? మేమే సజెషన్ చేసామండి. ఫ్యానా? ఓకే ఓకే, చూడండి బాగా సూట్ అయ్యేటట్టుగా పెట్టించారు బాగా మంచిగా. ఇది యాక్చువల్లీ ఇది చాలా క్లాస్ లుక్. యాక్చువల్లీ ఇక్కడ బీమ్ వచ్చింది అనమాట. ఇక్కడ కూడా బీమ్ ఉంది. beam వచ్చింది. మీరు చెప్తేనే తెలియట్లేదు ఇంట్లో బీమ్ ఉందని. ఇది కూడా బీమే, కానీ బీమ్ కవర్ చేసుకుంటూ ఇలా ప్యానలింగ్ ఇచ్చామన్నమాట ప్రతిదీ. ఇక్కడ పూజ వచ్చింది కదా, పూజతో కంటిన్యూషన్ గా బీమ్ ప్యానలింగ్ తీసుకున్నాము. సో లుక్ బాగా యాడ్ అయింది. యాక్చువల్లీ ఇది చాలా, ఇది ఎవర్ గ్రీన్ అనమాట. డార్క్ బ్రౌన్ ఈ ప్యానల్ ఎవర్ గ్రీన్ ఉంటుంది. చాలా మంది ఇళ్లలో చూస్తే మాత్రం డెఫినెట్ గా ఇదైతే పెట్టుకుంటున్నారు. ఎస్పెషల్లీ డైనింగ్ ఏరియా దగ్గర అయితే ఆ ప్యానల్ చూసాను నేను చాలా సార్లు. అండ్ ఇప్పుడైతే మనం చూడబోతున్నాము డైనింగ్ రూమ్ కబోర్డ్స్ అన్నమాట. దాని లోపల కూడా లైటింగ్స్ ఇచ్చారు. ఇది ఎంత స్పేస్ ఉందండి ఇక్కడ? ఎంత స్పేస్ లో మీరు ఇది క్రియేట్ చేశారు డైనింగ్ రూమ్? మనకి స్పేస్ వచ్చేసి 14/10 వచ్చింది మేడం మనకి. సో మనకి డైనింగ్ లో మనం కార్పొరేట్ సెటప్ అది తీసుకున్నాము. ఓకే, ఇక్కడ మంచిగా చిన్న సైజ్ యూనో యూ కెన్ సెటప్ వాట్ యు వాంట్. పూజ ఛానల్ సో బాగుంది, చాలా బాగున్నాయి. ఇది ఆల్రెడీ ఇక్కడ క్లయింట్స్ ఉన్నారనమాట. సో నేను అన్ని కబోర్డ్స్ మీకు ఓపెన్ చేసి చూపిను, కానీ ఓవరాల్ గా లుక్ మాత్రం చూపిస్తాను. ఈ ఇవి చాలా బాగున్నాయండి వాల్ ప్యానల్స్. వాల్ ప్యానల్స్ లో మనం దాంట్లో వాల్ పేపర్ అనేది ఇచ్చామన్నమాట. 3 డివిజన్స్ లో వాల్ పేపర్స్ అనేది. ఇక్కడ ఫోటో షూట్ కోసం సెపరేట్ గా చేయించుకున్నారు. వాళ్ళ ఫోటోస్ వాళ్ళు సెల్ఫీ పాయింట్ లాగా చేయించుకున్నారు ఇక్కడ ఫోటోస్ దిగడానికి. నైస్ నైస్. ఓకే ఓకే, బాగుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా వాల్ పేపర్స్ బాగుంది. సంథింగ్ న్యూ యాక్చువల్లీ. వాల్ ప్యానల్స్ ఇవి చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా? చేంజ్ చేసుకుంటూ 3 years కి 4 years కి అట్లా ఇది చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట వాల్ పేపర్. మీకు జస్ట్ అంటే రూమ్ బై రూమ్ కావాలి అన్నా కూడా, ఎవరైనా ఒక రూమ్ ఇది రీమోడల్ చేసుకుందాం అని అడిగినా కూడా మీరు చేస్తారు కదా. వాల్స్ కానీ రూమ్స్ కానీ ఏవైనా కానీ. సో మీకు మొత్తం హౌస్ ఇంటీరియర్స్ మార్చుకొని అవసరం లేదు. హౌస్ లో ఉన్న కొన్ని పార్ట్స్ లో చేంజెస్ కావాలి అనుకున్నా హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు. ఆల్రెడీ దే ఆర్ హ్యాండ్స్ ఫుల్ ఉన్నారు కాబట్టి చేస్తున్న మెయిన్ స్ట్రీమ్ జాబ్ ను వదిలేసి ఇక్కడికి వచ్చారన్నమాట. సో మంచి బడ్జెట్ లో ఒక స్టార్ట్అప్ కంపెనీతో దగ్గరుండి వాళ్ళు. మీరు హైదరాబాద్ ఏనా అండి కవర్ చేసేది? మోస్ట్లీ హైదరాబాద్. వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయినా రిక్వెస్ట్లు వస్తే గుంటూరు, కరీంనగర్, ఖమ్మం కన్సిడర్ చేస్తారు. ఆలోచించాల్సిన విషయం కానీ కన్సిడర్ చేస్తామంటున్నారు. సో ఫస్ట్ అయితే అప్రోచ్ అవ్వండి, కొటేషన్ తీసుకోండి. ఇంకోటి ఉంటుంది కదా మీకు, ఇప్పుడు ఎవరైనా వేరే వాళ్ళని అప్రోచ్ అయ్యారనుకోండి, వాళ్ళు ఎంత ఇస్తున్నారో అని మీకు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళతో క్రాస్ చెక్ చేయించుకోండి, ఎందుకంటే వీళ్ళు స్టార్ట్అప్ కదా. సో మనకి ఎప్పుడైనా కానీ బిగినర్స్ తో చేయించుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ నాట్ బిగినర్స్ అనమాట. ఐ జస్ట్ సెడ్ దే ఆర్ స్టార్ట్అప్, కానీ దే హ్యావ్ ఎక్స్పర్టైజ్ ఆఫ్ 12 years వేరే కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేస్తూ తర్వాత వీళ్ళు స్లోగా వీళ్ళు ఓన్గా మీరు చేయాల్సి వచ్చింది. సో వాళ్ళతో కనుక మీరు కొటేషన్ తీసుకుంటే ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీగా చేయగలుగుతాం, మీరు అనుకున్న కాన్సెప్ట్ ని ఎంత ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకురాగలుగుతారో మీకు అర్థమవుతుంది, వేస్ట్ గా చేసుకోకుండా మనీని. ఇంకొక బెడ్రూమ్ చూసేద్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము ఫస్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. సీలింగ్ చాలా బాగుంది. ప్రతి రూమ్ లో మీరు గమనిస్తే ఫాల్ సీలింగ్ రూమ్ కి చాలా డిఫరెన్సెస్ ఇచ్చేసారు. డిఫరెన్స్ ఉంది అనమాట ప్రతి రూమ్ కి. అండ్ దానికి తగినట్లే ఫ్యాన్ చాయిసెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. బెడ్ చేయించారా ఏంటి? బెడ్ చేయించాం మేడం ఇక్కడ. బెడ్ చేయించారా ఏంటి అని డౌట్ వచ్చింది, ఎందుకంటే బాగా సెట్టింగ్ లాగా ఉంది ఇది. ఓకే, ప్రతిదీ మనకి ప్లానింగ్ తోటే వెళ్తాం మేడం. అండ్ ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవడానికి ఇచ్చారు. బాగా డిస్టెన్స్ క్రియేట్ చేశారండి, బాగా వచ్చింది డిస్టెన్స్. అండ్ హెడ్ రెస్ట్ కూడా ఇచ్చారండి మంచిగా. కుషనీర్ హెడ్ రెస్ట్ ఉంది. ఇవన్నీ కూడా బాగా ఆలోచించి దగ్గరుండి పిన్ టు పిన్. వన్ మోర్ పాయింట్ చెప్పండి. న్యూలీ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకి బ్రిక్ వర్క్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాకు కాంటాక్ట్ అయితే ఈ విండో పొజిషన్స్ అనేవి బెడ్ సెంటర్ కి రాకుండా ఒక కార్నర్ లో చేసుకుంటూ వస్తాం అనమాట. సో దాని వల్ల ఏమైతుంది అంటే బెడ్ బ్యాక్ డిజైన్ కి స్కోప్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి బెడ్ ఇవ్వలేదు, ఎక్కువ హెడ్ రెస్ట్ ఇవ్వలేదు, హెడ్ రెస్ట్ రాలేకపోయింది, విండో క్లోజ్. యాక్చువల్ గా ఇది బిల్డర్ ఇచ్చిన ప్లాన్ కాబట్టి మాకు ప్లేస్మెంట్ యాజ్ పర్ వాస్తు చూసుకుంటే బెడ్ పొజిషన్ ఇక్కడే వచ్చింది. వాస్తు కూడా చూసి చేస్తాం అనమాట. ఇది బాగా హెక్టిక్ వర్క్ కదా, ఎట్లా దీన్ని ప్యాషనేట్ గా చేస్తారండి బాబు మీరు? ఎట్లుంటుంది దీంట్లో అంత ప్యాషన్? టైర్డ్ అయిపోరా? హెక్టిక్ కదా ఇదంతా. టైర్డ్ ఉంటది మేడం, కాకపోతే మాకు ప్యాషన్ అనమాట ఎక్కువ. ఇంటీరియర్స్ అంటే చాలా
ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు. చేయొచ్చు ఇంటీరియర్స్ అనేది లైక్ బ్యూటిఫుల్ గా వస్తుంది కదా, అవుట్పుట్ బాగా వస్తే ఇంకా ఇచ్చిన వాళ్ళు శబాష్ అంటే అది ఇంకా రేంజ్ లో అనిపిస్తుంది. So, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. వార్డ్రోబ్స్ చూడొచ్చా? చూడొచ్చు. స్పేసియస్ Wardrobes లో కూడా లోపల షెల్ఫ్స్ అనేటివి గ్రానైట్ ఇచ్చామన్నమాట. టర్మైట్ ప్రూఫ్ ఉండాలని గ్రానైట్ షెల్ఫ్స్ ఇచ్చారు. ఫ్రంట్ మాత్రం ప్లైవుడ్ తోటి డోర్స్ తోటి ఇచ్చామన్నమాట. ఓకే, అన్ని ఓపెన్ చేయట్లేదండి ప్రైవసీ మ్యాటర్స్. సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్. ఇంకొక 2 బెడ్రూమ్స్ కి మీకు విజువల్ చూపిస్తాను, ఓకేనా? ఇది యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్ లాగా ఉంది. దాంట్లో ఉన్న లుక్ కంటే ఈ లుక్ మరీ అద్దిరిపోతుంది. ఇది మీరు మాస్టర్ బెడ్రూమ్ మీరు తీసుకున్నారా, లేకుంటే మీ బెడ్రూమ్ ని మీరే ఇష్టపడి ఇలా డిజైన్ చేయించుకున్నారా? అలా ఏం లేదు, మేమే కొంచెం చాలా Pinterest లో అదంతా వెతికి అండ్ మాకు ఇలా నచ్చింది అని అక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు ఇష్టం వచ్చినట్టు లైక్ మాకు సూట్ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. సో వీళ్ళు మీతో డిస్కస్ కూడా, తేజస్వి వాళ్ళు మీతో డిస్కస్ కూడా చేసినారా? మంచిగా ఓపిక్ గా మాట్లాడారా? చాలా పేషెంట్ ఉండే. చాలా పేషెంట్ ఉండేనా? ఓకే. చాలా రిజెక్ట్ కూడా చేసాం, కానీ వారు ఇంకా డిజైన్స్ చూపించి మాకు ఇంకా బెటర్ ఆప్షన్స్ ఇచ్చారనమాట. క్లయింట్స్ అన్నమాట వీళ్ళు యాక్చువల్లీ. సో వాళ్ళు చెప్తున్నారన్నమాట, మేము చాలా విసిగిచ్చాము, రిజెక్ట్ కూడా చేసాము, అయినా కూడా ఇంకా బెటర్ ఆప్షన్స్ ఇచ్చారు తేజస్వి అండ్ విజయ్ గారు అని చెప్పి చెప్తున్నాము. ఈ రూమ్ లో ఏంటి స్పెషల్? ఒక స్పెషల్ ఎఫెక్ట్ ఆ జనరేషన్ కి ఒక స్పెషల్. మీకు బాగా నచ్చింది ఏంటి ఈ రూమ్ లో వీళ్ళ డిజైన్ లో? ఈ కలర్ థీమ్ అనేది మాకు చాలా నచ్చి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అమ్మాయిలు పిక్ కదా చూస్ చేస్తారు, కానీ కొంచెం కోజీగా నైస్ వైబ్ ఉంటదని ఇలా సెలెక్ట్ చేసాం అనమాట. అండ్ ఆల్సో ద మిర్రర్ వి హ్యాడ్ సెలెక్టెడ్ దిస్ వన్ ఫ్రమ్ సో మెనీ. ఇది ఒక్కటే మాకు చాలా బాగా నచ్చింది, డిఫరెంట్ గా కొంచెం ఈ షేప్ లో కావాలి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. సో మీకు ఇది బాగా ఛాలెంజింగ్ అనిపించిందా తేజస్వి, ఈ షేప్ లో మిర్రర్ ఇది తీసుకురావటం? నో, బాగా నచ్చింది. అంటే యూనిక్ ఉంటుంది. అంటే జనరల్ గా చాలా మంది రెక్టాంగిల్స్ అలా ఇస్తూ ఉంటారు. సో ఈ డిఫరెంట్ షేప్ కాబట్టి కొంచెం అమ్మాయిలకి బాగా నచ్చుతుందని చెప్పేసి డిజైన్ ఇలా బాగా చేశారు. దీనికి ఒక స్విచ్ ఉంది చూసారా ఇక్కడ? ఇన్బిల్ట్ స్విచ్ ఉంటుంది మిర్రర్ కి ఇన్బిల్ట్ స్విచ్ ఇచ్చారండి వీళ్ళు. ఆఫ్ ప్లీజ్. ఆఫ్ అయిందా? ఓకే. ఇది మెయింటెనెన్స్ ఏమో బాగా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, సెన్సిటివ్ గా ఉంటాయేమో. సో మీ ఫేవరెట్ కార్నర్ ఏంటి ఇంట్లో? ఇక్కడ ఈ రూమ్ లో వేర్ వుడ్ యూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ యువర్ టైమ్ హియర్ అదర్ దెన్ బెడ్? డెఫినెట్లీ. అండ్ ద స్టడీ టేబుల్ ఆల్సో. ఒక్కరే ఇద్దరు ఉన్నారు, ఒకటే స్టడీ టేబుల్ ఉంది. విల్ టేక్ టర్న్స్, ఎప్పుడు డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి కాబట్టి. నైస్, బాగుంది. యాక్చువల్లీ వీళ్ళు స్టడీ టేబుల్ ఇక్కడ ఇద్దాం అనుకున్నారంట, అక్కడ వస్తుందని చెప్పారా? వాట్ వాజ్ ద చేంజ్? వాళ్ళు ఏం అడిగారంటే ఫస్ట్ ఇక్కడ మాకు కావాల్సి అనేసి అన్నారు స్టడీ టేబుల్. మేమేం సజెస్ట్ చేసామంటే బాత్రూమ్ కి ఆపోజిట్ ఆక్వర్డ్ ఉంటుందని చెప్పేసి మేము ఇక్కడ సజెస్ట్ చేసాం. ఇది యాక్చువల్లీ మాస్టర్ బెడ్రూమ్ లాగా చాలా బ్రైట్ గా అండ్ స్పేషియస్ గా అనిపిస్తుంది. సో రెండు ఈక్వల్ సైజ్ లో ఉన్నాయా? అంటే ఆల్మోస్ట్ లైక్ ఫీట్స్ లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఓకే. సో నాకు ఇందాక మీరు చెప్పారు ఎందుకు ఇక్కడ ఇది ఇక్కడ చూసారా, అక్కడ వార్డ్రోబ్ పైన బెడ్రూమ్ హెడ్ రెస్ట్ పైన ఇంత బ్యూటిఫుల్ ప్యానలింగ్ ఈ రూమ్ లో వచ్చింది మనకి. ఎందుకంటే ఆ బెడ్రూమ్ లో మనకి విండో రావడం వల్ల అంత స్కోప్ లేకుండా డిజైన్ చేయడం. సో ఈ బెడ్రూమ్ లో స్కోప్ ఉంది కాబట్టి ఇలా డిజైన్స్ కొంచెం యూనిక్ గా డిఫరెంట్ గా చేసాము. సో ఇందాక విజయ్ గారు చెప్పారు, మీరు గమనించి ఉంటే, మనము బ్రిక్ అండ్ పిల్లర్ స్టేజ్ లో ఉన్నప్పుడు గనక మీరు మాకు ఇస్తే మేము ఇంకా బాగా బ్యూటిఫుల్ గా డిజైన్ చేస్తాము. సో విండో పొజిషన్స్ కానీ అవి చూసి అని. అండ్ ఇక్కడ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది, నాకు ఇప్పుడే కనిపించింది. సో స్పేస్ వేస్ట్ కాకుండా వాళ్ళు సాలిడ్ క్లోత్స్ కోసం హ్యాంగ్ చేసుకోవడానికి మంచిగా స్పేస్ ఇది ఇచ్చేసి. ఇది గుడ్ థింకింగ్ అండి. చాలా హౌసెస్ లో, ఆల్మోస్ట్ అన్ని హౌసెస్ లో ఈ వెనుకున్న స్పేస్ ని వేస్ట్ చేస్తారు. సో ఇక్కడ స్పేస్ ని కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు, యూజ్ చేసుకున్నారు వీళ్ళు. దట్స్ ఎ గుడ్ ఆప్షన్. సో ఇది సెకండ్ బెడ్రూమ్ కవర్ చేసేసాము. ఇంకొక రూమ్ ఉంది, అది చాలా చిన్న బెడ్రూమ్. ఎంత ఫీట్ అది? 10x12. చూద్దాం ఆ బెడ్రూమ్ ఎలా డిజైన్ చేశారు. సో ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అన్నమాట. దీనికి బాత్రూమ్ కూడా ఉంది, 3 bedrooms కి అటాచ్డ్ టాయిలెట్స్. సో స్పేషియస్ ఎనఫ్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా డోర్ వెనుక మంచిగా స్పేస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ వార్డ్రోబ్స్ కి అన్ని 20 lakhs లో మొత్తం వచ్చేస్తాయి మనకి. మనం ఇంతసేపు చూసినవన్నీ లైటింగ్, మిర్రర్, ఎలక్ట్రిక్ కనెక్షన్, ఫిక్స్డ్ ఫర్నిచర్ వరకు 20 lakhs లో వచ్చేసింది. ఫిక్స్డ్ ఫర్నిచర్ వరకు 20 lakhs. బెడ్స్ కూడా మీరే తయారు చేశారు కదా? 2 bedrooms లో బెడ్స్ మేము చేయించాము. ఇది గెస్ట్ బెడ్రూమ్ కాబట్టి ఆల్ బెడ్స్ వాళ్ళు వేసుకున్నారు అన్నమాట యాక్చువల్లీ ఈ రూమ్ లో. ఓకే అండి, ఓకే. సో ఈ బెడ్రూమ్ ఇది అన్నమాట. సో ఎక్కువ వార్డ్రోబ్స్ అయితే నేను ఓపెన్ చేయట్లేదు, ఇది కొంచెం ఇంకా ఈ సర్దనట్లున్నారు ఈ రూమ్ ఒకటి. సో లుక్ అయితే ఇంతవరకు వస్తుంది. అండ్ వాష్ మిషన్ ఏరియా కూడా నాకు చాలా నచ్చింది, అది కూడా ఒకసారి చూసేద్దాం. సో వాష్ బేసిన్ ఏరియా, జనరల్ గా అందరి దగ్గర వాష్ బేసిన్ ఏరియా కిటకిట
ఇరుక్కులా అలా కంపాక్ట్ గా ఉంటుంది కదా, వీళ్ళు విశాలంగా ఇచ్చారన్నమాట ఈ స్పేస్. సో ఆబ్వియస్లీ చాలా లైటింగ్ కూడా ఇచ్చారు, ప్రతి మిర్రర్ కి లైటింగ్ ఇచ్చారు. అండ్ ట్రెండింగ్ గా చేస్తున్నారు వీళ్ళు, వాట్స్ ద లేటెస్ట్ ట్రెండ్ చూసుకొని ట్రెండింగ్ గా చేస్తున్నారు. మనకు ఓవరాల్ గా ఫుల్ లుక్ కూడా ఎన్హాన్స్ అయిపోతా ఉంది. ప్రతి దగ్గర ఉందండి ఫాల్ సీలింగ్, ప్రతి దగ్గర ఇచ్చాము మేడం. ప్రతి దగ్గర ఫాల్ సీలింగ్ ఇచ్చారు. బీమ్స్ అనేవి అసలు కనిపించట్లేదు వీళ్ళు స్పెసిఫిక్ గా చెబితే తప్ప, పిల్లర్స్ కూడా కనిపించలేదు ఎక్కడ. బీమ్స్ కూడా వచ్చిన దగ్గర మేము డిజైన్ తోటి కవర్ చేసాం అనమాట. ఎక్కువ ఛాలెంజింగ్ లాగా అనిపిస్తుంది. మోస్ట్ సాటిస్ఫైయింగ్ పాయింట్ ఏంది మీ డిజైన్ లో ఇక్కడ? ఇది చాలా బాగా వచ్చింది అని అనిపించిన ఒక పాయింట్ చెప్తారా? మిర్రర్స్ అయితే నాకు నచ్చాయి, ఆ మిర్రర్ మీద లైట్స్ ఒకటని చెప్పలేము, ప్రతిదీ ప్యాషన్ గా ప్లస్ ఎంతో మనసు పెట్టి చేసినట్టున్నారు. చేసాము. మీకు తేజస్వి, మీకు? నాకు ఆల్మోస్ట్ అంతా బాగా నచ్చింది. నాకు మెయిన్ ఎక్కువ పూజా రూమ్ బాగా నచ్చింది, చాలా యూనిక్ గా వచ్చింది పూజా రూమ్. పూజా రూమ్ నచ్చుతుంది మనకి ఆబ్వియస్లీ. అండ్ ఇప్పుడు మనము క్లయింట్స్ తో మాట్లాడబోతున్నాము. వీళ్ళకి షాకింగ్ న్యూస్, రియల్ గా క్లయింట్స్ ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు హ్యాపీయా కాదా అని క్లయింట్స్ అడిగి తెలుసుకోబోతున్నాము. చూద్దాం. సో వీరు క్లయింట్స్ అనమాట. యాక్చువల్ గా ఇల్లు వాళ్ళది. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ రివ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఏం చేస్తారు ఒకసారి పరిచయం చేస్తారు? So I am Satish Reddy. I am the managing director for 9 Square Infra Developers Company. I am the realtor, real estate business. Construction ఉంటుంది ప్లస్ ఓపెన్ ప్లాట్ వెంచర్స్ వేస్తుంటాము. అంటే ఇక రియల్ ఎస్టేట్ కాబట్టి ఆల్రెడీ మనకు ఇక్కడ ఏ పార్ట్ ఏంటి, దానికి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది, అంటే వీ హ్యావ్ వెరీ మచ్ అక్వైంటెన్స్ విత్ డిజైనింగ్ అండ్ ఆల్. వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చూస్ చేసుకుంటారు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయింది కూడా ఆయన దగ్గర చాలా మంది వస్తారు, చాలా కొటేషన్స్ వస్తాయి, ఆటోమేటిక్ గా వస్తాయి వాళ్ళ దగ్గరికి. వాళ్ళలో సార్ పిక్ చేసుకున్నది వీళ్ళని అనమాట. సో మీకు పరిచయం చేసిన తేజస్వి అండ్ విజయ్ అనమాట. మేడం హ్యాపీయా? కిచెన్, పూజా రూమ్ అండ్ హాల్, బెడ్రూమ్స్, ఏదైనా మీకు బాగా నచ్చింది ఏంటి ఇక్కడ? హాల్ అండి, నచ్చిందా? లివింగ్ బాగా బ్రైట్ గా క్రియేట్ చేశారు, చాలా బాగా తీసుకొని వచ్చారు. అండ్ బీమ్ అసలు తెలియకుండా బాగానే కవర్ చేశారు. ఇంకా మేమే కొంచెం సింపుల్ గా వెళ్దామని ఇలా వెళ్ళాం. యాక్చువల్లీ అప్పుడు మేము సింపుల్ అంటేనే ఇలా ఉంది అంటే ఇంకా మీరు గ్రాండ్ అనుకుంటే ఇంకా బాగా గ్రాండ్ గా క్రియేట్ చేసే అవకాశం ఉంది. అండ్ పూజా రూమ్, ఇది కిచెన్ అండి, బాగా వచ్చిందా? బాగా వచ్చింది. వైట్ అది చూడంగానే మీకు అనిపించలేదా ఇక్కడ నాకు మెయింటెనెన్స్ కష్టమైపోతుందని? అనిపించింది, బట్ మాకు ఇంకా బ్లాక్ మిగతా వేరే కలర్స్ వెళ్ళడం అసలు ఇష్టం లేదు, అందుకే మేము వైట్ వెళ్ళాం, క్వార్ట్స్ వెళ్ళాం. మీరు ఎప్పుడైనా మాట్లాడుతుంటారా తేజస్వి అండ్ విజయ్? అప్పుడప్పుడు టచ్ లోనే ఉంటాను. కరెక్షన్స్ ఏవైనా స్మాల్ కరెక్షన్స్ ఉన్నా, ఏమైనా ఇంకేమైనా కావాలన్నా అడ్వైస్ తీసుకుంటూ ఉంటాం, వాళ్ళు టచ్ లో ఉంటారు. విసుగొచ్చిందా మేడం ఇంకెన్ని రోజులు అని అనిపించింది? అలా ఏం లేదు, చాలా స్పీడ్ గానే స్పీడ్ గా చేశారు అని చెప్తున్నారు. ఇంకా మీతో కమ్యూనికేట్ చేసేటప్పుడు గానీ మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవారా, వచ్చి ఓవర్సీ చేసేవాళ్ళ? యాక్చువల్లీ అప్పుడు కొంచెం మా పేరెంట్స్ కి బాగలేక మేమే టైం పెట్టలేదు. సో వీళ్ళ దగ్గర నుండి చేశారు బాగా. ఇంకొంచెం రెగ్యులర్ గా అప్పుడప్పుడు వచ్చి చూసి ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే ఇంకా బాగా వచ్చి ఉండేదని మేము ఇప్పుడు ఫీల్ అవుతున్నాం. ఇంకా ఎక్కువ చేయించుకొని ఉండొచ్చు కదా అని. మాకే టైం లేకుండా యాక్చువల్లీ చెప్పాలంటే. సో అనుకున్న దానికంటే క్విక్ గానే ఇచ్చేసారు, ఒప్పుకుంటున్నారు. ఓకే, నైస్. టైం లో ఇచ్చారు. అది కూడా అన్నారన్నమాట వీళ్ళు. మా అచీవ్మెంట్ ఏంటంటే అనుకున్న టైం కంటే త్వరగా ఇచ్చేసాం క్లయింట్ కి అన్నారు. దట్స్ నైస్. సార్ మీరు రియల్టర్ కదా, చాలా మంది మిమ్మల్ని అప్రోచ్ అయి ఉంటారు ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తామని చెప్పేసి. మీరే ఎంత మందికి ఫ్లాట్స్, ప్లాట్స్ ఇవన్నీ ఇచ్చేసి ఉంటారు. మీరు వీళ్ళని పిక్ చేసుకున్నారు. సో యు ఆర్ హ్యాపీ విత్ ద వర్క్ డెలివరీ? యా, డెఫినెట్లీ అండి, చాలా హ్యాపీగా ఉన్నాం. మరోవర్ ఏంటంటే మా ఇంట్లో అందరికి కూడా కొంచెం ప్లెయిన్ డిజైన్స్ అండ్ కొంచెం సింపుల్ గా ఉండడం అంటే ఇష్టం. సో దానికి గాను ప్రీవియస్ గా కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ లో కొన్ని మొత్తం ఇంటీరియర్స్ కాడ కొంచెం మిస్టేక్స్ అయినాయి. దానికి గాను నేను, ఎందుకంటే నా దగ్గరికి వేరియస్ పీపుల్ వస్తుంటారు డిఫరెంట్ కొటేషన్స్ తోటి. అందులో ఏంటంటే వీళ్ళు యాక్చువల్ గా దేర్ ఆల్సో వెల్ ట్రైన్డ్ అండర్ ఏ బ్యూటిఫుల్ డిజైనర్. సో వాళ్ళ దగ్గర వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను. అండ్ ఆల్సో ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ అవన్నీ చూశాను. ఒక స్టార్ట్అప్ వీళ్ళు కూడా వీళ్ళకున్న ఎంకరేజ్మెంట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉండదు అనే ఒక ఫీల్ తోటే నేను ఐ ఆప్టెడ్ దీస్ పీపుల్. బట్ నా ఎక్స్పెక్టేషన్ కు బిఫోర్ దాటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు. అంతకు ముందు ఒక్క ఇంటీరియర్, జనరల్ గా ఇంటీరియర్స్ అంటే ఎప్పుడు పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఎన్నో రకాల మనది ఈ టైంలో ఈ పర్టికులర్ ఆ పీరియడ్ లో మనకి ఇవ్వలేరు, డెలివరీ అనేది మనకు చేయలేరు వాళ్ళు. బట్ వీళ్ళు అనుకున్న దానికంటే ముందే
విత్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళ ఓన్ మొత్తం ఫర్నిష్డ్ ఇవన్నీ మేము చాలా హెక్టిక్ షెడ్యూల్ లో ఉండడం వల్ల మొత్తం వాళ్ళే దే ఆర్ టేకెన్ కేర్. కానీ మంచి సాటిస్ఫాక్షన్ లెవెల్ లో మాకు అనుకూల విధంగా చేశారు. ఎలాగ మేడం అన్నట్టు కొంచెం మేమే ఇంకా టైం పెట్టలేదు, ఇంకా పెట్టుంటే ఇంకా బ్యూటిఫుల్ చేసేవాళ్ళు. ఎప్పుడు వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటే మేమే మళ్ళీ చేస్తాం అనేవాళ్ళం. సో ఆ విధంగా కొంచెం బాగా కేర్ తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారు. వాళ్ళ కోసము మీరు ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఎవరైనా ఇవ్వాలన్నా స్టార్ట్అప్ ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి ఒక ఫీడ్బ్యాక్ లాగా చెప్తే వేరే వాళ్ళకి కూడా కొంచెం మనోధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. గో అహెడ్ తేజస్వి అండ్ విజయ్. డెఫినెట్లీ అండి. ఐ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ విజయ్. పర్టికులర్ గా సేమ్ డెడికేషన్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కస్టమర్ కి మీరు అదే డెడికేషన్ అదే డిసిప్లినరీ లెవెల్లో ఆ మెయింటెనెన్స్ ఆఫ్ టైం అనేది మెయింటైన్ చేస్తే సేమ్ మనలాగే 100% మీరు డెఫినెట్లీ విల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్. ఐ థింక్ మీకు అది ఉంది, ఆ విధంగా మీరు చేస్తారు. మీ ఇద్దరు కూడా ఖచ్చితంగా ఇంత కష్టపడుతున్నందుకు గానీ మీ ఎఫర్ట్స్ వృధా అయితే కావు. డెఫినెట్లీ వీళ్ళు మాత్రం అనుకున్న టార్గెట్ కంటే ఇంకా మోర్ దెన్ అది అచీవ్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అసలు మేము ఇది యాక్చువల్లీ సార్ వాళ్ళ హౌస్ అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు ఒప్పుకుంటారా, క్లయింట్ ఒప్పుకుంటారా, జస్ట్ విజువల్స్ తీసుకొని బయటకు వెళ్దాం అంటే లేదు, వాళ్ళు మాకు ఫ్యామిలీ లాగా అని చెప్పి సార్. సో ఎంతో నమ్మకం ఉంటేనే ఎవరైనా ఇంకొకరిని అలా ట్రీట్ చేస్తారు కదా. సో మీకు అదే పెద్ద నమ్మకమైన ఇది వాళ్ళని ప్రొసీడ్ అవడానికి, వాళ్ళని రీచ్ అవడానికి అదొక పెద్ద. జనరల్ గా ఇంటీరియర్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే వాళ్ళు మన డోర్ టచ్ చేయలేరు. అవును. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసిన ఎఫర్ట్స్ బాగున్నాయి కాబట్టి డెఫినెట్లీ వాళ్ళకి టైం ఎప్పుడైనా సరే ఆల్వేస్ ఎప్పుడు వచ్చినా వాళ్ళకి ఇంకెవరైనా కస్టమర్స్ వస్తే కూడా చూపించడానికి మనం రెడీగా ఉన్నాం. అట్లా ఏం లేదు, మాకు అంత క్లోజ్ అసోసియేట్ అయిపోయారు. డెఫినెట్లీ వాళ్ళకి ఏది కావాలన్నా 100% విల్ కోఆపరేట్ ఫ్రమ్ అవర్ సైడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి క్లయింట్, ఇంత మంచి ఇంటీరియర్ డిజైనర్స్ చాలా రేర్ చూడటము. మీరు కూడా గో అహెడ్ విత్ విజయ్ అండ్ తేజస్వి. యూ విల్ నాట్ రిగ్రెట్ అండ్ యూ విల్ బి రియలీ హ్యాపీ అన్నమాట. కింద ఇప్పుడు యాక్చువల్లీ ఇది లైవ్ ఫీడ్బ్యాక్, ఎంతమంది క్లయింట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఇష్టపడతారు. సో దాట్స్ మీ కనక మహాలక్ష్మి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.